చాలా మంది భక్తులు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్తూ ఉంటారు. కానీ ప్రత్యేకించి దాని యొక్క విశిష్టత ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. సో బెజవాడ కనకదుర్గమ్మ విశిష్టత గురించి మాకు చెప్తారా? మనకిప్పుడు ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది జ్యోతిష్కులు కానీ, చాలామంది పండితులు కానీ, ప్రవచనకారులు, స్వామీజీలు వీళ్ళంతా ఆ గుడికి వెళ్ళండి, నేపాల్కి వెళ్ళి, లేకపోతే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఇంకొక గుడికి వెళ్ళండి, ఇలా చెప్తున్నారు. మీకు సంతానం కలుగుతుంది, కోరికలు తీరిపోతాయి. అప్పుడు గురు పరంపరలో మనం వచ్చాం. మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు, గరికపాటి నరసింహారావు గారు, ఇలాంటి వాళ్ళ గురు పరంపరలో మనం వచ్చాం కాబట్టి మా గురువులు చెప్పింది ఏదో మేము చెప్పుకుంటాం. ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళకి మా గురువుల పేర్లు లేకుండా మాకు ఊపిరి కూడా సలబతం. వీళ్ళు అసలు గురువులు లేరు, పాడు లేరు, వెళ్ళిపోంటారు ఆయన కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల గుళ్ళకు పంపుతున్నారు. కానీ మన జిల్లాలోనే ఉంటూ, మన తెలుగు నేల మీదే ఉంటూ, మన బెజవాడలో ఉంటూ మనకి చక్కగా మనకి కనకదుర్గమ్మ తల్లి, మన తెలుగు తల్లి. ఆమె దగ్గరికి వెళితే అన్ని కోరికలు తీరిపోతాయి, చిన్నప్పటి నుంచి తెలుసు. అయినా సరే దూరపు కొండలు నునుపు అని మొత్తం వీళ్ళంతా నేపాలు కూడా పోతున్నారు, అలా రకరకాల ఊర్లు పోతున్నారు. అసలు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎవరంటే హేమదుర్గ. ఆమె బంగారపు వర్ణంతో మెలమెలా మెలిసిపోతుంది. ఆ విధంగా ఆమె లక్ష్మీదేవి అంశ. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, వేల్పుటమ్మల మనంబల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ పోతనామాచ్యుల వారు దేవీ భాగవతాన్ని తెలుగులో రాస్తూ చక్కగా ఈ పద్యాన్ని పాడతారు. అంటే అమ్మవారు ఎంత గొప్ప తల్లి అని అంటే, మాధవవర్మ వంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, మహిషాసురుని మర్ధించిన జనని నీవు, లేరు నీ వంటి వారలు ఈ దారుణి తలంబనం చూడనట్టియో శంభురాణి. ఈ విశ్వమంతా కూడా చూసినా సరే మనకి ఎక్కడా కూడా అమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ లాంటి తల్లి దొరకనే దొరకదు. ఇప్పుడు మన సొంత అమ్మ మనకు ఉంటుంది. మన సొంత అమ్మ మనం ఎన్ని తిట్టినా, మనం ఎంత గొడవలు చేసినా, మాటలు వినకపోయినా, పొద్దున్న టిఫిన్ తినకపోయినా బాధపడుద్ది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, సాయంత్రం మేపుతుంది బాగా ఫుడ్ పెట్టి. అదే పక్కింటమ్మ, ఎదురింటమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ వీళ్ళని కనుక తీసుకుంటే, ఆంటీస్ని తీసుకుంటే ఏదో మొహమాటానికి ఒక పూట పెడతారు, 2 పూట పెడతారు. తర్వాత ఏంట్రా ఇక్కడ దుకాణం పెట్టావు అని చెప్పేసి పెట్టుకోరు, వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటారు. మరి అటువంటిప్పుడు మన తెలుగు నేల మీద ఉన్న మన బెజవాడ కనకదుర్గమ్మ, మన సొంత తల్లి మనకిస్తుంది. కానీ వరాలు వీళ్ళు పక్కింటి అమ్మలకి దగ్గరికి, పక్కింటి ఆంటీస్ దగ్గరికి పంపించినట్టు వీళ్ళందరి దగ్గరికి వేరే వందల వేల కిలోమీటర్ల దూరం వెళ్ళి వేరే గొళ్ళకు పంపిస్తున్నారు. ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ గుడి మీద ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది అమ్మవారు. ఆ పర్వతం మీద ఎవరు తపస్సు చేశారు? మొత్తం మహాభారతం కనుక చూసుకుంటే హీరో ఎవరు? అర్జునుడు. అటువంటి అర్జునుడు మన బెజవాడ ఇంద్రకీలాద్రి కొండ మీద తపస్సు చేస్తే పాశుపతాస్త్రం వచ్చింది. సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఓం నమ శివాయ అన్న మంత్రం జపం చేస్తే, మరి మనం ఎక్కడ జపం చేసుకోకుండా, ఎక్కడ పూజలు చేసుకోకుండా గోకర్ణం వెళ్ళాలి, మోక్షనారాయణ బరి పూజ చేయాలి, పితృదోషం పోతుంది, అన్ని పనికిమాలినవి చెప్తున్నారు. వీళ్ళు కూడా, జనం కూడా ఎక్కడికి వెళ్ళాలా, పూజలు చేసుకోవాలా, డబ్బులు పోగొట్టుకోవాలా, బేరమని ఏడవాలా, ఏమి రిజల్ట్స్ రావు. కానీ బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద మనకి చండీ హోమం 500కి అయిపోతుంది. అలాగే ఏ పూజ చేసినా సరే 500 రూపాయలు రేటు దాటి ఉండదు. మా చిన్నప్పుడు మేము ఆ బెజవాడ కనకదుర్గమ్మ గుడి మల్లికార్జునపేట అంటే మా స్వామి శివాలయం అది దిగినప్పుడు, మల్లీశ్వర స్వామి గుడి మెట్లు దిగినప్పుడు అక్కడే ఉంటారు మా గురువుగారు ఉండేవారు, దత్తాత్రేయ శర్మ గారిని. డైరెక్ట్ లోపలికి వెళ్ళి ప్రధాన పూజారి లోపలికి వెళ్ళి పూజలు చేసేవారు, ప్రధాన పూజారితో అందరితో. మరి అక్కడ ఇప్పుడు కూడా మాకు శంకర శాండిల్య ఉన్నాడు, మా ఉమాకాంత శర్మ గారు ఉన్నారు, మా అప్పుడు ప్రధాన పూజారి ప్రసాద్ గారు, శంకర్ ప్రసాద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ అమ్మవారితోనే డైరెక్ట్ మాట్లాడతారు. వీళ్ళు ఏది అమ్మవారు ఏమిటి సరిగ్గా శంకర శాండిల్య గారు ఆయన ఇంటర్వ్యూలు చూస్తే, ఏమిటి సరిగ్గా కూర్చో, ఏంటి నేను చీర కడుతుంటే ఏంటి నువ్వు కదులుతున్నావు, కూర్చో అని బెజవాడ కనకదుర్గమ్మ తల్లితోనే మాట్లాడతారు, శాసిస్తారు. చిన్నపిల్లలాగా వాళ్ళ అమ్మాయిని శాసించినట్టుగా శాసిస్తారు అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పారు. ఇవన్నీ మా కళతో మేము చూసాం. కాబట్టి మన బెజవాడ కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రి పర్వతం ఇవన్నీ మనం వదులుకొని ఎక్కడెక్కడో గొళ్ళకి వెళ్ళడం, వాళ్ళు ప్రజల మాయాపాయంలో పడిపోవడం చాలా తప్పు. కామాఖ్య అన్నాడు, ఒక ఆయన వచ్చాడు, కామాఖ్య అన్నాడు, మందు బాటలు పెట్టాలి, మటన్ చికెన్ అన్నాడు, కామాఖ్యలో పైన రూమ్ తీసుకోవాలా, అక్కడే ఉండాలా, సంతానం కలుగుతుంది, భార్యాభర్తలు కలవాలన్నాడు. ఆ గుళ్ళ వాళ్ళకి ఎంటేశారు.
ఇలా రకరకాలుగా ఇవన్నీ అవసరం లేదనమాట. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది. ఆ కీలుడు అనేటటువంటి యక్షుడు అక్కడ తపస్సు చేసి, అమ్మ నా శిరస్సు మీద అంటే నా కడుపులో నువ్వు వెలువమ్మా అని అంటే అతన్ని కొండగా మార్చి కృతయుగంలోనే అమ్మవారు ఆ ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలిసింది. అందువల్లనే ఇంద్రకీలాద్రి పర్వతం అని వచ్చింది. ఆ తర్వాత అమ్మవారు ఎన్నో లీలలు చేశారు. ప్రతి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లీల అనమాట. కాబట్టి అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ముందుగా మనకి ఆదిత్యరామ్ గారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, బొంబాయి నుంచి వచ్చారు. మరి వారు ఇక్కడ అమ్మవారి మీద ఒక పాట పాడితే మన భక్తులందరూ కూడా వింటారు. అమ్మా దుర్గమ్మ హేమ దుర్గమ్మ కనక దుర్గమ్మ బెజవాడ కనక దుర్గమ్మ మాయమ్మ అమ్మా దుర్గమ్మ తల్లి కనకమ్మ దుర్గ తల్లి అమ్మా దుర్గమ్మ తల్లి కరుణించు కల్పవల్లి మమ్మేలు మాయమ్మ దుర్గమ్మ దుర్గమ్మ కనక దుర్గమ్మ హేమ దుర్గమ్మ మాయమ్మ అమ్మా దుర్గమ్మ తల్లి కరుణించు కల్పవల్లి మమ్మేలు మాయమ్మ దుర్గమ్మ కరుణించు కల్పవల్లి దుర్గమ్మ దుర్గమ్మ హేమ దుర్గమ్మ మాయమ్మ హేమ దుర్గమ్మ బెజవాడ కనక దుర్గమ్మ దుర్గమ్మ. ఆ దుర్గమ్మ తల్లి కనకదుర్గ అని ఎందుకు పిలుస్తాం అంటే ఒక్క బెజవాడలోనే మనం కనకదుర్గ అని పిలుస్తాం. మిగతా ఎక్కడ కూడా దుర్గమ్మ దుర్గమ్మ అంటాం. అందువలన వచ్చిందంటే ఆ బెజవాడ నగరాన్ని మాధవవర్మ అని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కోడల్ని అందరికీ చూపించాలి కాబట్టి మొత్తం రాజ్యంలో ఉన్న ప్రజలంతా కోటలోకి వచ్చేస్తే సరిపోరు కాబట్టి ఈయనే రథం మీద వేసుకెళ్ళి మొత్తం కోడల్ని అందరికీ చూపిస్తున్నాడు. ఎవరు కొడుకు భార్య, తన భార్యని చూపిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పూలు అమ్మేటటువంటి ఆమె కూడా ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు అనుకోకుండా ఈ రాజుగారి కుమారుడు నడుపుతున్నటువంటి రథం కింద పడి చనిపోతాడు. ఈ విషయం రాజుగారికి చెప్పరు. ఎలాగో రాజుగారికి తెలిసింది. తన కొడుకు వల్ల పాపము ఒక పేద ఆమె కొడుకు చనిపోయాడు, అది కూడా వాళ్ళకే ఒక్కడే కొడుకు, నాకు ఒక్కడే కొడుకు అని చెప్పి ఆ బాధను భరించలేక ఆమె బాధపడుతుందని చెప్పి తన సొంత కొడుకుని చూడకుండా మరణశిక్ష విధిస్తాడు. మరణానికి మరణం అని చెప్పి చేసినప్పుడు అప్పుడు తల ఇలాగా నరుకుదామని కత్తితో నరికేసరికి అప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ కత్తి మెడలైపోయి పూలమాలయ్యి అతని మెడలో పడుతుంది. మాధవవర్మ యొక్క ధర్మ నిరతకి మెచ్చుకొని ఆమె ఒక 2 క్షణాల పాటు కనక వర్షం అంటే బంగారపు వర్షం, బంగారపు చినుకులతో మొత్తం బెజవాడ నగరం అంతా కూడా కురిపించింది. ఇది కాకమ్మ కట్టుకథ కాదు. ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో ఫలానా సంవత్సరంలో ఫలానా తారీఖున ఫలానా టైంకి బంగారపు వర్షం కురిసిందని గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంది. కాబట్టి ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. ఇది చరిత్ర ఇది. కాబట్టి అటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంకా ఎన్నో లీలలు చేసింది. ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.